నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. త్యాగం సాధించే స్వేచ్ఛ స్వాతంత్ర ఫలాలను ప్రజలందరికీ చేరువ చేసిన ఘనమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం. మంత్రి నాదెళ్ల మనోహర్. 77వ గణతంత్ర దినోత్సవ వేళ ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకానికి అధికారుల నుండి లభించిన ఘనమైన సెల్యూట్. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. మహనీయుల త్యాగాలతో లభించిన స్వాతంత్ర ఫలాలు భారతీయులందరికీ చేరువ చేసే సంకల్పంతో విభిన్న దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మేధావులు రూపొందించిన రాజ్యాంగం భారత రాజ్యాంగం అని 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కూటమి పార్టీల కార్యాలయం ప్రాంగణంలో మంత్రి నాదెళ్ల మనోహర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవవందనం చేశారు. నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ ఎయిర్ వింగ్ ఎన్సీసీ క్యాడెట్స్ ఎన్సీసీ అధికారి పులి భాస్కర్ ఆధ్వర్యంలో మార్చింగ్ నిర్వహించగా ఎన్సీసీ క్యాడెట్స్ గౌరవవందనాన్ని మంత్రి మనోహర్ స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరికీ స్వాతంత్ర ఫలాలు చేరువ చేయడం లక్ష్యంగా మన రాజ్యాంగం నాటి మేధావుల మేధోమదనం ఏర్పడిందని 77వ గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర, టీవీ రమణారావు, టి అనంతాచార్యులు, బండారు రవికాంత్, జాకీర్ హుసేన్, కటారి వాసుదేవనాయుడు, హరిదాస్, గౌరీశంకర్, మానసారెడ్డి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అనేది మనందరిలో కూడా దేశం గురించి, సమాజం గురించి, వ్యవస్థల గురించి ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించేటట్టు జనవరి 26, 1950లో మన రాజ్యాంగాన్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ప్రతి భారతీయుడికి ఒక ధైర్యం ఇచ్చే విధంగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా సమానంగా అందరూ ఎదగాలి, అందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే గొప్ప ఆలోచనతో మన పూర్వీకులు ఎంతో శ్రమించి డాక్టర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ రోజున దాదాపు 2 సంవత్సరాల పైనే అనేక దేశాల్లో ఉన్న రాజ్యాంగాన్ని పరిశీలించి ఒక అద్భుతమైన రాజ్యాంగం మనకి అందించగలిగారు. ఆ వారసత్వాన్ని మనం అందరం నిలబెట్టుకోవాలి. ఏ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం, అదేవిధంగా ప్రతి అంశంలో కూడా మనం దేశం గురించి, మన ప్రాంతం గురించి, మన ప్రజల కోసం ఒక అంకిత భావంతో పనిచేసే ఆలోచన మనందరిలో రావాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెనాల్లో అద్భుతమైన ఏర్పాట్లు చేసి చిన్న వయసులో కూడా ఎన్సీసీ క్యాడెట్స్ చాలా బాగా ప్రదర్శించారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో వాళ్ళు కూడా డిఫెన్స్ ఫోర్సెస్లోనూ, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళు కూడా దాంట్లో చేరేటట్టు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఎన్సీసీ క్యాడెట్స్ ఇవాళ చాలా బాగా చేశారు. సో ఇక్కడ విచ్చేసిన మా కూటమి నాయకులందరికీ, ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మహనీయుల త్యాగాలకు లభించిన స్వాతంత్ర ఫలాలు భారత రాజ్యాంగం ద్వారా ప్రజలకు చేరువయ్యాయని డివిజన్ రెవెన్యూ కార్యాలయ అధికారి శ్రీధర్బాబు పేర్కొన్నారు. డివిజన్ రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయ అధికారి శ్రీధర్బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. జాతీయ గీతాల అనంతరం రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంలోని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బ్యూటీ తహసీల్దార్ ఉప్పల్నేని వెంకట సుప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్సీసీ క్రెడిట్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో భారత రాజ్యాంగ రూపకల్పన చేసే విషయంలో మేధావులు అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించారని, ఆ తర్వాత దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 సంవత్సరాలని అన్నారు. పౌర హక్కులు, బాధ్యతల గురించి వివరించారు. కాగా తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు అమరావతిలో జరిగే గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొనడం వల్ల తనకు జాతీయ జెండా ఎగరవేసే అదృష్టం లభించిందని ఒకంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, కార్యాలయ సిబ్బంది, స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుండి అడిగొప్పులు ఉమామహేశ్వరరావు, ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ తరఫున తెనాలి పుర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ జెండా వందనం చేసి ఎన్సీసీ పిల్లలందరూ దీనికి హాజరై జెండా వందనాన్ని కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు.
భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే రాజ్యాంగం దేశ పౌరులందరికీ గౌరవప్రదమైందని అట్టడుగు వర్గాలు కూడా హక్కులు బాధ్యతలు పంచిన రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న భారతదేశంలో పుట్టడం గర్వంగా భావిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గంగానామపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూస్తూ అందరినీ సహకరించే దేశం భారతదేశం అని అన్నారు. ఏర్పరచుకున్న రాజ్యాంగం ద్వారా దేశం అభివృద్ధి పదంలో నడుస్తున్న అనైతిక అసాంఘిక పరిస్థితులను కూడా ఇప్పటికే దేశంలో అక్కడక్కడ చూస్తున్నామని చెబుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా అవకాశాలు పొందే మనం బాధ్యతగా లోపాలను సవరించుకోవాల్సిన అవసరం కూడా మనపైనే ఉందన్నారు. ఎంతో అనుభవం ఉన్న రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రం 21 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నామని ఇటీవల ఓ ప్రసంగంలో చెప్పారని, పొరపాటు ఎవరికైనా సహజమని సవరించుకోవాల్సిన అవసరం సీనియర్ నాయకులకు తప్పనిసరిగా ఉండాలన్నారు. సరిదిద్దుకోవడం ద్వారా ప్రజల్లో మరింత విలువ పెరుగుతోందన్నారు. అలా చేయని పక్షంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని తమ భావనగా తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ మాలపడి హరిప్రసాద్, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారతదేశం 76 సంవత్సరాల గణతంత్ర భారతదేశంగా ఏర్పడి ఈరోజు దేశంలో ఇటువంటి ఓటు చోరీ, ఎలక్షన్ నిజంగా ఇంకోసారి ఇంకా బాధేస్తూ ఉంటుంది. ఎలక్షన్ ప్రక్రియలో ఒక్కొక్క ఇంట్లో 100 ఓట్లు ఉన్నట్టు కూడా మనం గమనించాం. చాలా రాష్ట్రాల్లో ఇవాళ కూడా ఓటు ఏదైతే ఓటు హక్కు ఉందో ఓటర్ లిస్టు అవకతవకల్ని ఇవాళ కూడా మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటిని సరిచేసుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ఈ దేశం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిదే, ఎవరితో కాదు. ఇదేదో ఒక పాలకులకో, ఓ పార్టీకో, ఒక నాయకుడికో చుట్టే అంశాలు కాదు. ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలుగా డెఫినెట్గా ఇది మనందరం సరి చేసుకోవాల్సిందే. నేను నిజంగా ఈ దేశ పౌరుడిగా గర్వపడతా ఉంటా. భారతదేశంలో పుట్టినందుకు గర్వపడతా. సుశాల భారతదేశంలో విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం, ప్రజాస్వామ్య విలువలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తి ఈ దేశ పౌరుడిగా గుండె మీద చేసుకుని గర్వపడతా. ఇంతటి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మన దేశ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకునే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని నేను కోరుకుంటాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున పార్టీ ఆఫీస్లో మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది. అలానే ఇక్కడికి విచ్చేసిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలానే మన మహనీయుడైన మన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఈ రోజున ఏదైతే ఉన్నాయో అమలైన రోజు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నాం. అలాంటి వ్యక్తులు ప్రాణత్యాగం చేశారు కాబట్టి ఈ రోజున మన హక్కులతో ఉన్నాము. అందులో మన మాజీ శాసనసభ్యులు అలానే మన ముఖ్యమంత్రి వాళ్ళు గతంలో 5 ఏళ్లుగా పాలించారు. ఏ విధంగా పాలించారంటే రాజ్యంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే పాలించారు. ఈ రోజున ఎక్కడ చూసినా మహిళలకి అనేది ఏ విధంగా అత్యాచారాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఇలాంటివి ఎలా జరుగుతుందో, బ్రిటిష్ పాలన ఎలా ఉండిద్దో అది ఈ రోజున మనం గుర్తు చేసుకుంటున్నాము. అలానే రాబోయే రోజులు ఇంకా మంచి రోజులు రావాలని కోరుకుంటూ ఈరోజు మళ్ళీ మరొకసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఆగస్టు 15 మనకి ఎప్పుడైతే 1947లో మనకి స్వాతంత్రం వచ్చిందో దాదాపుగా మనం రాజ్యాంగం నిర్మించుకోవడానికి 3 ఏళ్లు పట్టింది. 1950న ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలామంది చెప్పుకుంటారు కదా, మాకు ఆ హక్కు ఉంది, ఈ హక్కు ఉంది, వాక్ హక్కు ఉంది, భావ ప్రకటన హక్కు ఉంది. ఇన్ని హక్కులు ఎలా వచ్చాయి? ఈరోజు ఎంతోమంది మహానుభావుల మేధస్సుని వాళ్ళు కానీ అప్పట్లో ముసాయిదా కమిటీ అని బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షత ముసాయిదా కమిటీ వేసి ఎంతోమంది మహానుభావులు వాళ్ళ మేధస్సును ఉపయోగించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఈరోజు రాజ్యాంగం నిర్మాతగా ఈరోజు మనకి ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఈరోజు జనవరి 26న. సో ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా జెండా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో తెనాలి నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యాలయంలో మరి ప్రతి సంవత్సరం కూడా జెండా వందనం వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. మరి ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మహాత్మా గాంధీ కన్న గ్రామ స్వరాజ్యం మరి ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళతో చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఆయన సారథ్యంలో మా శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కరోనా కాలంలో కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళకి మరి క్వారంటైన్ సెంటర్స్ కానీ అదేవిధంగా ప్రతి గ్రామాల్లో శానిటేషన్ కానీ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాగా ఆశా వర్కర్లని వీళ్ళందరినీ కూడా హెల్త్ సబ్ సెంటర్లను పెట్టి ఏర్పాటు చేసి నెంబర్ 1గా తీర్చిదిద్దడం జరిగింది. మన బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి వాళ్ళ పాలన విముక్తి చెంది మన పాలనతో మనమే పరిపాలించుకుందాం అనేటువంటి దాంతో ముందుకొచ్చినటువంటి రోజు. ఈ సిద్ధాంతాలతోనే మన అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిపాలన ఎంత భారతదేశ సంస్కృతితో విధంగా పాలించే విధంగా ఎట్లా ఉండాలి అనే దానికి నిదర్శనం చూపించారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు మున్సిపల్ కార్యాలయం పైన ఎగురవేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు పౌర సేవలు విశిష్టంగా కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనకి ప్రాణాలు త్యాగాలు చేసి మన స్వతంత్రం కోసం మనం ఇప్పుడు హక్కులతో ఉన్నామంటే అంత గొప్ప నాయకుడు అంటే ఈ రోజున మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మన ప్రతి ఒక్కరు మన హక్కుల కోసం మనం ఈ రోజున చేస్తున్న ఆనందంగా ఉంటున్నామంటే అంత మహనీయుల వల్ల ఇలా చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరణ చేశాము. తప్పకుండా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగలాగా మనం మెడలు పంచడం కానీ ఇలాంటి ఎందరో మహానుభావులు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున మన భారత మాత రెపరెపలాడుతూ జెండా ఎగరేస్తున్నామంటే ఈ రోజున అంత మహానేతులైన మన మనకి స్వతంత్రం తీసుకొచ్చారు. కాబట్టి మనం ఈ రోజున అంత చేస్తున్న ఆనందంగా ఉంటున్నామని కారణం ముఖ్య ఉద్దేశం. మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశం నాయకులందరూ కూడా స్వతంత్ర కాంక్ష రాజ్యాంగం అమలు కోసం ఎంత బాగా పరితపించారో మనందరికీ అర్థమవుతుంది. వీళ్ళందరి యొక్క త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అయితే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. మరి జనవరి 26 గణతంత్రం అంటే ఏంటి, ఎందుకు ఈరోజు జరుపుకోవాలి అంటే మనము స్వతంత్ర దినోత్సవం అనేటువంటిది స్వతంత్రం కోసం పోరాడినటువంటి నాయకుల యొక్క స్మరణ కోసం చేసుకుంటే భారతదేశము గణతంత్ర దేశం అని ప్రపంచ దేశాలకు చెప్పడానికి మనం ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటాం. ఆ విధంగా రాజ్యాంగము రచించబడి అమల్లోకి రాబడింది. మరి గణతంత్రం అంటే అర్థం ఈరోజు మనకు తెలుసు, మన మున్సిపాలిటీలోనే మనకు కావాల్సినటువంటి పనుల కోసం మనమే మన యొక్క తీర్మానాలు చేసుకుంటాం. స్వేచ్ఛ మనకుంది, మన పైన ఎవరి ప్రభావం ఉండదు. అట్లాగే మన దేశం యొక్క నిర్ణయాలన్నీ కూడా మన దేశాధినేతలు రాష్ట్రపతి, ప్రధానమంత్రి తీసుకుంటారు తప్ప ఇతర దేశాల యొక్క ప్రభావం ఉండదని చెప్పేటువంటి ఒక నిర్ణయాన్నే గణతంత్రము అంటాం. అంటే మన దేశము, మన నాయకులు మనంగా పరిపాలించబడతామే తప్ప ఇతర దేశాల యొక్క ప్రభావం ఏది కూడా మనం తీసుకునే నిర్ణయాలపైన ఉండదని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ఒక పదమే గణతంత్రము అనేది, రిపబ్లిక్ అనేది. అటువంటి హక్కు అంటే అటువంటి స్వేచ్ఛ మన భారత రాజ్యాంగం మనం కల్పించి 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ వసంతానికి వచ్చాం. ఉద్యోగస్తులుగా మీరు కానీ, రాజకీయ నాయకులుగా మేము కానీ ఈ యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను మరి అనుభవించడం జరుగుతుంది. ఈరోజు మనము స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆనాడు ఎంతోమంది
త్యాగాలు చేసి మరి అందులో మన యొక్క తెనాలి పట్నం వారసులు కూడా ఎంతో మంది ఉన్నారు. వాటికి సంబంధించి మరి స్తూపాలు కూడా ఉన్నాయి. మరి అందుకు మన తెనాలి కూడా దీనిలో ఈ యొక్క స్వాతంత్ర కార్యక్రమంలో మరి మనం తెనాలి ప్రాంత ప్రజలు కూడా ఎంతగానో మరి త్యాగాలు చేశారు. అందుని బట్టి మీకు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండడం గర్వించదగ్గ విషయమని టీడీపీ పట్న అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ అన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత జాతీయ జెండా ఆవిష్కరించి జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అన్ని వర్గాలకు సమన్వయం చేసే దిశగా మేధావులు రాజ్యాంగాన్ని రూపొందించగా ఆ రాజ్యాంగం అమలైన రోజు ప్రజలందరికీ ఒక పండుగ రోజు అని అన్నారు. కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, వసంతం అశోక్ వర్ధన, కేసన కోటేశ్వరరావు, ఈదల వెంకట పూర్ణచంద్, వేమూరి శేషగిరిరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, బోయపాటి అరుణ, దివి అనిత, కామేశ్వరి, మధు, బ్రహ్మేశ్వరరావు, అన్నం పిన్నారావు, సాంబయ్య, బాబురావు తదితరులు పాల్గొన్నారు. జనవరి 26, 1950 ఖచ్చితంగా సంపూర్ణమైన హక్కులతో మన దేశాన్ని మన రాజ్యాంగంతో పరిపాలించుకోవాలనే రోజు ఈరోజు. అంతేకాకుండా వందే మాతర గీతం నేటితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకు అందించినటువంటి మహానుభావుడు బకిం చంద్ర చటర్జీ గారికి కూడా మనందరి తరఫున నివాళులు అర్పిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే ఆసులు బాసి స్వతంత్రాని కోసం పోరాడి అనేక మంది వీరులు ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున ఘనమైన నివాళులు అర్పించుకుంటూ స్మరించుకుంటూ ఏదైతే ఉద్దేశంతో ఈ దేశం మనది, రాజ్యం మనది, ఇక్కడ పరిపాలన మనకే మనమే చేసుకోవాలనే సంకల్పంతో 77 సంవత్సరాల నుండి పరిపాలన సాగిస్తున్నటువంటి అనేక ప్రభుత్వాలు ఏ విధమైన సంస్కరణలు తీసుకొస్తాను ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వికసిత భారత్ అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా దేశ పౌరులుగా వారికి చేదోడు వాడుగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎందుకంటే మరి ముఖ్యంగా వెనకబడిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ వికసిత భారత్ చేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి పౌరులుగా మనంతా కృషి చేసి తోడ్పాటుగా ఉండి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే ఘనమైన ఎవరైతే ఈ స్వతంత్రం ఫలాలు మనకి తీసుకొచ్చి పెట్టారో వాళ్ళకి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పేసి మనందరం కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలి. 1949 ఫిబ్రవరిన ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి వారు ఆ ముసాయిదాను సమర్పించడం జరిగింది. ఆ తదుపరి 1949 నవంబర్లో ఆ కమిటీ యొక్క రచించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదిస్తే 1950 జనవరి 26వ తేదీ నుంచి ఈ రాజ్యాంగాన్ని మనం సర్వసత్తాక సార్వభౌమాధికార చట్టాన్ని రిపబ్లిక్ డే దినోత్సవం నుంచి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు వరకు కూడా మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఆ తదుపరి వచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం 1950 జనవరి 26 నుంచి మనం అమల్లో చేసుకున్నాం. గత 5 సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గ చర్యలను మనం చూసినట్లయితే ఇంకా అనేక సవరణలు చేసుకోవాల్సిన అవసరం మన రాజ్యాంగానికి ఉన్నదనే విషయాన్ని మనం గమనంలో తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి మనం ఈనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని విలువిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అత్యంత శుభ్రతమైనటువంటి పరిపాలన సాగించి ఇంకా ముందు ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ స్థాయి రావడానికి మనం ఈ రోజున అందరం కూడా ఈ స్వాతంత్ర ఫలాలు అనుభవించడం కోసం అప్పుడు మహానుభావులు బిఆర్ అంబేద్కర్ గారు ఒక టీంని తీసుకొని అతను దేశాలు తిరిగి ఇక్కడ మన భారతదేశంలో ఇక్కడ స్థితిగతులు ఏంటి, వీళ్ళందరికీ కూడా ఆమోదయోగ్య చట్టాలు ఎటువంటి అని చెప్పని వారు ఎన్నో సిట్టింగ్లు వేసి వారు మనకి ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవించే విధంగా వారు ఆ రోజున రచించిన రాజ్యాంగమే ఇవాళ నడుస్తూ ఉంది. కులానికి మతానికి ప్రాధాన్యం ఇవ్వకుండా రాజ్యాంగ ఫలాలను అట్టడుగు వరగా చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని గణతంత్ర దినోత్సవ వేడుకలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ గీతం ఆలపించి జాతీయ జెండాకు గౌరవం చేశారు. అనంతరం ఆరణ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు. నేడు కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వం మతానికి కొమ్ము కాస్తే రాష్ట్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వం కులానికి కొమ్ము కాస్తుందని, ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య, సిస్టర్ శివప్రసాద్ తదితర పార్టీలోని వివిధ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మనం సమర్పించుకున్న రోజు ఈ రోజు ముఖ్యంగా గమనించాల్సిన 2 మాటలు చెబుతాను. ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ.
భారతదేశాన్ని అభివృద్ధిలోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందరికీ సమాన నాయకత్వం పంచేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న సెంటర్లో ఉన్న పార్టీలు ఒక మతం గొప్పదని చెప్పేవాళ్ళైతే ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు కులం గొప్పదని చెప్పేవాళ్ళు. ఇది గమనించండి, ఇది వాస్తవం. పైకి చెప్పపోయినా కానీ ఇది వాస్తవం. అందరికీ సమానత్వంగా అన్ని కుల మత విభేదాలు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, ఆర్థికంగా విభేదాలు లేకుండా అందరికీ న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేసుకుంటూ, ఈ సందర్భంగా 77వ గణతంత్ర రిపబ్లిక్ డే సందర్భంగా మన ప్రాంత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా తరఫున అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా రైతులకు కానీ మిగతా వ్యాపారస్తులకు కానీ అందరికి కూడా సమన్యాయం చెయ్యాలి అని చెప్పేసి మనం చేస్తూ, డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఈ రోజున 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ చందు సాంబశివుడు గారు పతాక ఆవిష్కరణ చేశారు. మరి ఇన్ని 77 సంవత్సరాల్లో 60 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పాలించింది. మిగతా పార్టీలు మొత్తం కలిపి 10-15 సంవత్సరాలు కూడా పాలించలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు రాబో రోజుల్లో ఉన్నది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగదనం స్మరించుకుంటూ రాబోయే భావితరాలకు కూడా వాళ్ళ త్యాగాలను గుర్తు చేసి గుర్తుండిపోయేలాగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాం. సంతానం కోసం వేచి ఉన్న దంపతులకు సంతాన ఉత్పత్తి మెలుకులను వివరిస్తూ నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో ఉచిత సంతాన ఉత్పత్తి శిబిరాన్ని రోటరీ వైకుంఠపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్థానిక బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ ప్రాంగణంలో సోమవారం నోవా హాస్పిటల్, ఐవీఎఫ్ హాస్పిటల్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం సంయుక్తంగా సంతాన ఉత్పత్తి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ వై స్వప్న వైద్య శిబిరంలో సంతానం కలగని వారి సమస్యలను అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు. వైద్య సహాయం తీసుకోవడం ద్వారా ఎలాంటి మంచి ప్రయోజనాలు ఉంటాయో వివరించారు. ఈ సందర్భంగా తొలుత ఈ కన్వెన్షన్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ సభ్యులు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందన చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ వై స్వప్న, రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మీడియా ముఖంగా కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమం రోటరీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటనారాయణ, డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్, కార్యదర్శి మల్లాది అర్జున్, సూర్యనారాయణ, నోవా హాస్పిటల్స్ డాక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ మొదటగా శుభాకాంక్షలు. మరి ఎంతోమంది త్యాగనీయుల సమరం వల్ల మనం ఈనాడు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. ఈరోజు తెనాలి పట్టణంలో నోవా ఐవీఎఫ్ తరపున రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో మేము సంతానం లేని వారికి పిల్లలు కలుగుటకు వారికి కన్సల్టేషన్స్ ఈరోజు నిర్వహించి ఉన్నాము. ఆల్రెడీ కొంతమంది వచ్చి వారి ట్రీట్మెంట్ ఏం కావాలి అన్ని తెలుసుకొని వెళ్ళి ఉన్నారు. ఇంకా కొంతమంది వస్తున్నారు. ఇట్లాంటి అవకాశములు ఒక లాస్ట్ ఇయర్ కూడా రోటరీ క్లబ్ వారు నిర్వహించినప్పుడు వాళ్ళు చాలామంది మా దగ్గరికి వచ్చి మరి ఇట్లాంటి సందర్భాన్ని ఉపయోగించుకొని వాళ్ళు సంతానముతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ప్రెగ్నెంట్గా కూడా ఉండి ఉన్నారు. ఇలాంటి సందర్భాలలో వారు రోటరీ క్లబ్ వారి ద్వారా మేము ఇట్లాగా నోవా ఐవీఎఫ్ ద్వారా ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఇట్లా ఇంకా అనేక మంది ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా మరి ఉపయోగపడి సంతానం కలిగి వాళ్ళ జీవితంలో కూడా ఆనందం కలగటానికి మా ద్వారాను అలానే రోటరీ క్లబ్ ద్వారాను ఇట్లాంటి అనేక కార్యక్రమాల ద్వారాను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ కన్వెన్షన్ వద్ద జెండా ఆవిష్కరించి రిపబ్లిక్ డే సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా పోయిన సంవత్సరం కూడా ఇదే రోజున మేము నోవా హాస్పిటల్ వారిచే ఐవీఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాంపులో ఈరోజే మన డాక్టర్ గారు చెప్తున్నారు, పోయినసారి క్యాంపుకు వచ్చిన వారిలో ఒకరికి సక్సెస్ అయ్యి వారు ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నారని, అట్లాగే ముగ్గురు మాకు చాలా బాగా ఉంది, ఈ క్యాంపు వల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్పి ఉన్నారని, ఇవాళ కొత్త వారు కూడా ఇప్పుడు ఒక 10 మంది వచ్చి కన్సల్ట్ అయ్యి వెళ్ళారు. ఈ నోవా హాస్పిటల్ వారు ఇటువంటి క్యాంపులు పెట్టి మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున వారి సహకారంతో ఈ క్యాంపులు వల్ల
అందరికీ ఉపయోగం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎట్లా ఉపయోగము వారికి సేవ చేసుకోవటంలో ఉన్న ఆనందము ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెడతాం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ దేశాలతో కొనియాడబడుతున్న రాజ్యాంగం భారత రాజ్యాంగం అని, ఆ రాజ్యాంగ స్ఫూర్తితో సుపరిపాలన కొనసాగుతుందని రెడ్ క్రాస్ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని రెడ్ క్రాస్ కార్యాలయంపైన సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రెడ్ క్రాస్ చైర్మన్ భానుమతి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. మహాత్మా గాంధీ చిత్రపటం చెంత పువ్వు ఉంచి నివాళులర్పించారు. అన్ని వర్గాలకు మేలు చేసే రాజ్యాంగ స్ఫూర్తితో దేశంలో సుపరిపాలన కొనసాగుతుందని అన్నారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు ఎస్ సాంబశివరావు, మానేపల్లి బుచ్చిబాబు, శంకర్రావు, రెడ్ క్రాస్ కోశాధికారి నాలం శ్రీమన్నారాయణ, హౌసింగ్ బోర్డు ఆనంద్ పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా తెనాలిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు గాను గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చేతుల మీదుగా తెనాలి రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి ఉత్తమ సేవల అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రెడ్ క్రాస్ సభ్యులు భానుమతికి అభినందనలు తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. ఈరోజు గణతంత్ర దినోత్సవం మనం ఎంతో బాగా చేసుకోవడానికి పరిపాలన జరుగుతుంది. దానికి మన భారతదేశం తరఫున అందరము చాలా బాగున్నాం కనుక మన రెడ్ క్రాస్ తరఫున అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేటలోని కోర్టు భవనాల ప్రాంగణంలో 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఉదయం స్థానిక కొత్తపేటలోని కోర్టు భవనాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. 11 అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు వందే మాతరం గీతం అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ మాట్లాడుతూ నాయకత్వంలో పలువురు మేధావులు 2 సంవత్సరాల 8 నెలల 11 రోజుల వ్యవధిలో రాజ్యాంగాన్ని రూపొందించారని, రాజ్యాంగాన్ని అమలు చేసుకుని 75 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు, బాధ్యతలు వివరించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనాన్ని న్యాయమూర్తులు స్వీకరించారు. అదేవిధంగా గాంధీజీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలు చెంత పువ్వుల నుంచి నివాళులర్పించారు. జనగణమన జాతీయ గీతంతో పూర్తయిన గణతంత్ర వేడుకలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశం అందరూ కూడా రిపబ్లిక్ డే సంబరాలు జరుపుకుంటున్నాము. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నాయి. అలాగే అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు 1950 జనవరి 26న ఇదే రోజున అమల్లోకి వచ్చింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు పట్టింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో కొంతమంది మేధావులు అందరూ కలిసి ఈ యొక్క రాజ్యాంగం రచించడం జరిగింది. ఈ రాజ్యాంగం వలన మనం ప్రజలు స్వేచ్ఛగా ఉండడానికి మన యొక్క విధులు, మన యొక్క అన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ విలువలను తెలుసుకొని జీవించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై హింద్, జై భారత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగం ద్వారా భారతీయ పౌరులందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు పొందుపరిచామని, గణతంత్ర దినోత్సవం పౌరులందరికీ పండుగ వంటిదని అంబేద్కర్ ఆశయ ప్రచారకులు ఎండ్రపాటి అశోక్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక వాహాబ్ చౌక్ లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని కుర్రా శ్రీని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అంబేద్కర్ వాది ఎండ్రపాటి అశోక్ కుమార్ మాట్లాడుతూ, భారత పౌరులందరి ప్రయోజనాలకు తగిన విధంగా బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించబడిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 సంవత్సరాలని, భారత రాజ్యాంగం వర్ధిల్లాలని మహనీయులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పసుపురెడ్డి త్రిమూర్తులు, కుర్రా సుజాత, గోల్డ్ రెహమాన్, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, భాషా, షేక్ జానీ, షేక్ మీరావలి, షేక్ కాలేషా, తుళ్లి మిల్లిచంటి తదితరులు పాల్గొన్నారు. దేశం గర్వించే దిశగా ఎంతో మంది స్ఫూర్తి ప్రదాతలు వారి యొక్క జీవితాలను త్యాగం చేసి ఆ త్యాగాలకు చిహ్నంగా ఈ రోజున మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. భారతదేశంలో ఢిల్లీలో ఆ యొక్క పెరేడ్ గ్రౌండ్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో ఉన్నటువంటి ఖ్యాతిని గడిస్తూ, త్యాగాన్ని గడిస్తూ, స్ఫూర్తిని గడిస్తూ ఈ రోజున కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు.
చూసినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. నేను ఢిల్లీలో 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ యొక్క కార్యక్రమాలకు పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ యొక్క టికెట్ దొరకడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆ గణతంత్ర దినోత్సవ వేడుకలు చూడటానికి మనం టీవీలకు పరిమితం అవుతాం, కానీ అక్కడ చూడడం అనేటువంటిది దేశానికి దేశభక్తికి చిహ్నంగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా మరి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మనకి ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినాక మనకి నిజమైన రాజ్యాంగం అమలుపరిచిన రోజు ఇది. ఈ రోజుని మరి ప్రజలందరూ కూడా ఈ దేశం మొత్తం కూడా చక్కగా ఎంతో కనుల పండుగ ఆనందంగా చేసుకోవాల్సిన పండుగ లాంటిది. మరి ఈ రోజున యోహాబ్ చౌక్లో కుల మతాలు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని మరి ఎగరవేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని సోమవారం సిఐఎస్ సాంబశివరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలపించి గౌరవ వందనం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపశిల్పిగా అందించిన అవకాశాలు భారతీయ సమాజంలో వెనుకబడ్డ వారికి అనేక ఉద్యోగ అవకాశాలు లభించాయని అన్నారు. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వర్తించాలని భావన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవంలో ఎస్ఐ విజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలపించి గౌరవ వందనం చేశారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 26న మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చింది. అంటే మన అడ్మినిస్ట్రేషన్ మనం చేర్చుకోవడానికి దేశంలో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోయి ప్రజలందరినీ ఒక తాటిపైన తీసుకురావడానికి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక భారత రాజ్యాంగాన్ని రూపొందించి, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి మన దేశానికి తగినటువంటి ఒక రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రూపొందించి మన జాతికి అంకితం ఇచ్చి, సో ఆ రోజు నుంచి మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఇండిపెండెంట్గా. ప్రపంచ దేశంలో ఎంతోమంది మేధావులు వచ్చి ఇక్కడ స్టడీ చేసి పోయేవాళ్ళు. సో అలాంటిది ఇప్పుడు కొద్దిగా అన్ని జాతుల వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని కొల్లగొట్టారు కాబట్టి మన పాస్ట్ గ్లోరీని మనం తీసుకురావడానికి, దానికోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉంటేనే మనం ఒక డెవలప్డ్ నేషన్ని ప్రపంచం మొత్తం కూడా మనల్ని చూసే విధంగా మనం తయారవ్వాలంటే యువత ముందు మీరు ముఖ్యంగా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఓకే. ఈ ఖరీఫ్కు 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి తాము అత్యంత చేరువలో ఉన్నామని, రానున్న ఖరీఫ్ సీజన్లో ధాన్యం రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన రోజునే నగదు వారి ఖాతాల్లో జమయ్యేలా చూస్తామని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ అమాత్యులు నాదెండ్ల మనోహర్ తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో సోమవారం నిర్వహించిన రైతుల ఆత్మీయ సమావేశంలో అన్నారు. తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో రైతులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ స్వాగతం పలక రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామం రైతులు కూటమి ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు విషయంలో తమకు కల్పించిన సౌకర్యాలు, ధాన్యం సేకరణ అనంతరం త్వరితగతిన నగదు జమ చేసిన విధానం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు నాదెండ్ల మనోహర్ను గజమాలతో సాధారణంగా సత్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఖరీఫ్ వ్యవసాయం పంట చేతికి వచ్చే సమయంలో ఏర్పడిన తుఫాన్లు రైతులను ఆందోళనకు నెట్టాయని, రైతు పరిస్థితిని గమనించి అన్ని విధాలుగా రైతును ఆదుకునేందుకు శాఖాపరంగా తీసుకున్న సమర్థనీయమైన నిర్ణయాలను రైతులకు వివరించారు. 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి దగ్గరలో ఉన్నామని అన్నారు. రైతు ప్రయోజనం కాపాడే విధంగా రానున్న ఖరీఫ్ నాటికి ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి సేకరించిన రోజునే సాయంత్రానికల్లా నగదు జమ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు సన్న బియ్యం రకాల ధాన్యాన్ని పండించాలని అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉద్యానవన పంటలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ మంత్రివర్యుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో తమ విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించడమే తాము చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సుధీర్ బాబు, పలువురు రైతులు, జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం రాకుండా ముందు చివరి సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లాలో వాళ్ళు ధాన్యం సేకరించింది కేవలం 552 మంది రైతుల దగ్గర నుంచి 552 మంది రైతుల దగ్గర నుంచి
5,913 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించారు. మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంవత్సరం దాదాపు 6,000 మంది రైతుల దగ్గర నుంచి 43,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మనం సేకరించాం. ఈ సంవత్సరం మనం ఈ రోజుకి 83,300 మెట్రిక్ టన్నులు ధాన్యం సుమారు 13,000 మంది రైతుల దగ్గర నుంచి మనం సేకరించాం. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు గతంలో సేకరించిన 552 మంది రైతుల దగ్గర 5,000 మెట్రిక్ టన్నులు సేకరించారంటే ఏ విధంగా కొంతమంది దగ్గరే వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి వాళ్ళ సొంత మనుషుల దగ్గరికి వాళ్ళ అవకాశం కల్పించి చేశారో ఒక ఉదాహరణ అనే ఆలోచనతో 48 గంటలు కాదు సుమా, ఈ సంవత్సరం 24 గంటల్లోనే మీ ఖాతాలో జమ చేస్తామని రైతాంగం అందరికీ కూడా ఆ రోజున మనం ప్రోత్సహించాం. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే 50 లక్షల మెట్రిక్ టన్నులు అనేది చాలా మంది నిజమై సాధ్యమని అన్నారు. ఈ రోజుకి ఇందాక తీసుకున్న లెక్క ప్రకారంగా 42,73,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఆల్రెడీ సేకరించాం. 10,713 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేశాం. ఇంకా ఉంది, ఇంకో 2 నెలలు మనకి సీజన్ ఉంది. ఆ సీజన్ ఖచ్చితంగా 50 లక్షల మెట్రిక్ టన్నులు దాటామనే నమ్మకం నాకు ఉంది. దీనికి సహకరించిన మా సిబ్బంది అంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఒక్కోసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 3,700 ఏర్పాటు చేసాం రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇట్లా 4 ఉంటారు. వ్యవసాయ శాఖ నుంచి రెవెన్యూ సిబ్బంది, మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, తహసీల్దారులు వీళ్ళ ఆధ్వర్యంలో, క్షేత్రస్థాయిలో ఉన్న మన వ్యవసాయ శాఖ నుంచి ఎంఏఓ గారు వారి సిబ్బంది అందరూ కూడా కలిసికట్టుగా 3 శాఖలు కలిసి పౌర సరఫరా శాఖతోటి కలిసి చేసే కార్యక్రమం. మీరు గ్రామాల్లో రావాల్సిన మార్పు ఏది చెప్పారు. కొన్ని అభివృద్ధి పనులు, డొంక రోడ్లు కానివ్వండి, మనం ఇప్పుడు వేసిన సిమెంట్ రోడ్డు కానివ్వండి, భవిష్యత్తులో తప్పకుండా మనకి రక్షిత మంచినీటి పథకం, ఇంకా ఇంటింటికి కొలాయి ద్వారా మనం తీసుకొచ్చే విధానం, అదేవిధంగా వైద్య రంగంలో మనం ఇంకా ఎక్కువగా సేవలు చేసి మనకి ఎక్కడ కూడా వైద్య సమస్యలు రాకుండా మంచి ఆరోగ్యం ఉండేటట్టు గతంలో మన గ్రామంలో ఎంత అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా ఆ పాత జనరేషన్ ఏ విధంగా నిలబడిందో ఆ విధంగా మనం కూడా మన బిడ్డల్ని తీర్చిదిద్దే విధంగా ఒక మంచి కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్దాం. పాఠశాల అభివృద్ధిలో కానివ్వండి, ఇక్కడ మనం అందించాల్సిన అనేక మంచి కార్యక్రమాలు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మనం మన గ్రామానికి ఆ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా మీతో పాటు మేము కూడా ప్రతి అడుగు వేస్తాం, నిలబడతాం, కార్యక్రమాలు చేసి చూపిస్తాం అనేది నేను అందరూ కూడా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. మీ రైతులకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు నేను మీకు గట్టిగా చెప్పాను కదా, హామీ ఇచ్చాను మీకు. ఏమనంటే మీకు అండగా 100% ఉంటాం, ఇందులో అనుమానం ఏం లేదు అని చెప్పాను కదా. వాళ్ళు ఎవరితోనూ గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఆ రోజు నైట్ ఒక రైస్ మిల్లర్తో కొంచెం గట్టిగా మాట్లాడారు. మా రైతు కనుక వెనక్కి ఆ బియ్యం మూటతో వెనక్కి కనుక వస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము చాలా గట్టిగా ఉంటాం. నేను అసలు అక్కడికి వచ్చి కూర్చుంటాం. మీరు గమనించాలి, మా మంత్రి గారి కాన్స్టిట్యున్సీ ఇది. నేనేదో గోపాలకృష్ణ తహసీల్దార్గా ఏమి గట్టిగా మాట్లాడలేదు, మంత్రి గారు మాట్లాడుతున్నట్టే రైతు విషయంలో. నేను ఐఎమ్ ద రిప్రజెంటేటివ్. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మాకు సార్ ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే రైతు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదు. మీరు ఏమైనా చేయండి, ఏ డెసిషన్ అయినా తీసుకోండి, రైతు ఇబ్బంది పడకూడదు. ఇదే డైరెక్షన్. ఈ డైరెక్షన్ అమలు చేసే క్రమంలో మీకు ఇబ్బంది వస్తే ఎక్కడికైనా వచ్చి కూర్చుంటాం, అంత పరిస్థితి ఉంది. మేము ఉద్యోగస్తులం, ఏదో ప్రభుత్వ ఉద్యోగస్తులం అని చెప్పడం కంటే కూడా నేను పబ్లిక్ సర్వెంట్ అని చెప్పడానికి ఇష్టపడతా. మరి సార్ దగ్గర పనిచేస్తూ ఈ కాన్స్టిట్యున్సీలో పనిచేస్తూ ఉద్యోగం ఏదో ఎక్కడో నిద్రపోయో లేకపోతే ఏదో కాలం గడుస్తుందిలే అనుకునే పరిస్థితి లేదు. రైతు మన మెట్లెక్కి ఈ ఇబ్బంది ఉంది అని చెప్పినప్పుడు నేను వెంటనే సార్కి ఒక మెసేజ్ చేశాను. సార్ ఇట్లా ఈ పలానా చోట ఈ ఇబ్బంది ఉంది. వెంటనే పైనుంచి ఎక్కడి నుంచి ఆపరేట్ అయ్యి ఆ రైస్ మిల్లరు వెంటనే లైన్లోకి వచ్చేసాడు. కాల మండలానికి సంబంధించి 12,633 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని మనం ఈ యొక్క కాల మండలానికి సంబంధించి సేకరించిపోయింది. సుమారుగా 30.17 కోట్ల అమౌంట్ని రైతుల ఖాతాలో ధాన్యం తోలిన 12 గంటల లోపు ఎప్పుడైతే ధాన్యం తోలి ట్రక్ షీట్ జనరేట్ అవ్వగానే వెంటనే రైతు ఖాతాలో జమ అయ్యే విధంగా సార్ గారు ఈ యొక్క సహకారంతో రైతులందరికీ కూడా వారి ఖాతాలో పడి వారందరూ కూడా ఇప్పుడు అంతా కూడా హ్యాపీగా పండుగ చేసుకుంటున్నారు సార్. ఎవరితో మాట్లాడినా కూడా 12.62 మాకొద్దు, బీపీడీ అయితేనే పంపింది అలా అనేవాళ్ళు సార్. రైతులు అయితే చాలా ఫస్ట్లో చాలా నిరాశకు గురయ్యారు సార్. తర్వాత మా ఏఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడి డిఎం గారితో మాట్లాడి మిల్లర్స్తో మాట్లాడిచ్చేవాళ్ళు సార్.
ఇమీడియట్గా లారీలు రావడం, వెంటనే ట్రక్ షీట్లు అవి జనరేట్ చేయడం, పంపించడం జరిగింది సార్. కొంత ఏంటంటే వర్షం దెబ్బకు కూడా కొంచెం కొంతమంది బయట అమ్ముకున్నారు సార్ భయపడి. దానివల్ల కొంచెం ప్రొక్యూర్మెంట్ అనేది తగ్గింది సార్. లేకపోతే ఈజీగా 1200 మెట్రిక్ టన్స్ ఎబో వెళ్ళిపోయేది సార్. బాగా చేశారు, అంతా బాగుంది. రేపు రాబోయే ఈ చల్లదనం మొక్కలకి పేరు కూడా దానివల్ల దెబ్బతిని ఉన్నాయి కాబట్టి ఇట్లాగే గవర్నమెంట్ తరఫున అన్నీ చేసి మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. తహసీల్దార్ గారికి, మంత్రుల వారికి, గ్రామ ప్రజలకి అందరికీ కోరుకుంటున్నాం సార్. సంచులు ఒక రోజు ఇబ్బంది పడితే సంచులు మాకు పడితే ఒక లారీ 5,000 సంచులు ఒక చిన్న కుగ్రామానికి పంపారు. అది అసలు చాలా గొప్ప విషయం. సంచులు 40 కేజీలు 30 కేజీలు ఉన్న మా శాశ్వత అన్నయ్య కూడా 40 కేజీలు తీసుకుంటే తెల్లారి పొద్దున 5,000 లారీ వచ్చింది మా ఊరు. తర్వాత తెల్లారి పొద్దున్నే 70 కేజీల సంచులు వచ్చేసినాయి. ఆ పాలసీ, ఆ విధానం చక్కగా అమలు చేశారు. ఆ నంబర్లు వేసి కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా నంబర్లు వేసిన ఊరు మాదేనండి. ఎక్కడన్నా ఉంటే ఒక 10%, 20% వేసుకున్నారు, కానీ 80% నంబర్లు వేసింది మా ఊరే. ఈ నంబర్లని ఎంఆర్ఓ గారి సహకారంతో, మీ ప్రోద్బలంతో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా గవర్నమెంట్కి అమ్ముకోవటం అని అంటే నిజంగా రికార్డేనండి. ఒక ఎంఆర్ఓ ఇంత బాగా మాట్లాడతారా, ఇంత బాగా జనం రైతులతో కలుస్తారా అని ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను చాలా ఎంఆర్ఓలను చూశాను. నేను ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ భారీగా ఉండి సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసర్ నేతాజీ గారి మిస్సెస్ నేను చూశాను, చాలా మందిని చూశాను. కానీ మా గ్రామంలో ఈసారి అధికారులు అందరూ బాగా సహకరించాలని అర్థమైంది. మా గ్రామస్తులు అందరి కళ్ళలో ఆనందం చాలా బాగా చూశాను. అయితే కొంచెం ముందుగా వచ్చిన ధాన్యం మాత్రం కొంచెం దెబ్బతిన్నారు కొంతమంది రైతులు. ఎందుకంటే సరైన ధర రాలేదు, గవర్నమెంట్కి అమ్ముకోవాలి. గవర్నమెంట్కి అమ్ముకోవటం అనేది ఈసారి బాగా ఎక్కువ జరిగింది నాకు తెలిసి. ఎంఆర్ఓ గారిని కలవగానే మీకేంటి సమస్య, నేను మాట్లాడతాను, మనోహర్ గారితో చెప్పి నేను మొత్తం మీకు చేస్తాను, మీకు అడ్డంగా నిలబడతానని చెప్పారు. మాకు ఏం కావాలి, మీకు గోతాలు 50 కిలోలు వచ్చినాయండి, 76 కిలోలు కావాలండి అంటే అవి పంపిస్తానన్నారు సార్. లారీలు లేవు సార్ అంటే లారీలు కూడా మాట్లాడతాను. వెంటనే అప్పుడే ఫోన్ చేశారు, ఏమైనా లేదు సార్, ఒక ట్రాక్టర్ మాది పంపించడం కుదరదు, బీజీ లేదన్నారు, బ్యాంక్ గ్యారంటీ లేదన్నారు సార్ అన్నారు. వెంటనే లైన్లో ఉండి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి చేసి ఎంత ఉంది బ్యాంక్ గ్యారంటీ, మంగళగిరిలో ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, కొన్నూరు ఎంత ఉంది, అప్పటికప్పుడే చేసి మా కళ్ళ ముందే మాట్లాడి, మీరు లేకపోతే నేను మనోహర్ గారితో చెప్పి నేను మాట్లాడిస్తాను, నాకు 24 hours టైం ఇవ్వమండి, నేను అడ్డంగా నిలబడతానని చెప్పి మాకు తెల్లారిసరికి గోతాలు, తాపాలు, పట్టాలు వర్షం పడుతుంది, మాకు అన్ని విధాలు సహకరించారు సార్. మీరు ఇలాంటి ఎంఆర్ఓ గారు జరగటం మీ అదృష్టం సార్. తెనాలి షారాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు ఈ నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో హరిప్రసాద్ తెలియజేశారు. తెనాలి షారాబజార్లోని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ 7 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఎంతో విశిష్టత కలిగిన ఆలయంలో జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. దేవస్థాన వ్యవస్థాపక కుటుంబ సభ్యులు భాగవతుల నిఖిల్ శాండిల్య, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపుచెర్ల శ్రీనివాసమూర్తి, రొంపుచెర్ల కిరణ్ కుమార్ మీడియా ముఖంగా వార్షిక బ్రహ్మోత్సవాల విశిష్ట కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 28 నుంచి 3వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుగును. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ పాల్గొని ఘనంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం మొత్తమును అర్చక స్వామి అయిన శ్రీ రొంపుచెర్ల శ్రీనివాసమూర్తి గారి కుటుంబ సభ్యులు మరియు వంశపారంపర్య ధర్మకర్త గారి కుటుంబ సభ్యులు, గతించిన ధర్మకర్త గారైన శివగారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని ఘనంగా నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. తెనాలి పట్టణం షరాబజార్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 28వ తారీఖు నుండి వచ్చే నెల 3వ తారీఖు వరకు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. 4వ తారీఖు తిరుప్పావడి సేవ కార్యక్రమం కూడా జరుగును. కావున అన్ని కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. తెనాలి పట్టణంలో షరాబజార్లో వేంచేసిన శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 28 నుంచి
3వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. బ్రహ్మోత్సవాల్లో 50 మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ 28వ తేదీ ఉదయం స్వామివారి పిలుపుమారం చేయడం, సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు విశేషంగా హోమాది కార్యక్రమాలతో పాటు నిత్య హోమము, అలాగే బలిహరణ, వాహన సేవలు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. 31వ తేదీన మనకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు జరిగే ఈ యొక్క బ్రహ్మోత్సవాల క్రతువుల్లో భక్త జనాభాలు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాము. ఆలయ నిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి గారి నేతృత్వంలో వ్యవస్థాపక కుటుంబ సభ్యులు గతించినటువంటి ఎస్బి శివ గారి కుటుంబ సభ్యుల యొక్క పర్యవేక్షణలో జరిగే ఈ యొక్క ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. బ్రహ్మోత్సవాల్లో ఈ నెల 28వ తేదీన సాయంత్రం 8 గంటలకు జరిగేటువంటి గరుడ ముద్ద కార్యక్రమంలో సంతానం కలిగే కోసం స్వామి ఆశీస్సులు పొందడానికి విచ్చేసి ఆ దంపతులు గరుడ ముద్దను స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే మళ్ళీ 2వ తేదీ సాయంత్రం 6:30 గంటలకి ధ్వజ అవరోహణ కార్యక్రమంలో కూడా గరుడ ముద్ద సంతానం కోసం వేయడం జరుగుతుంది. ఆ దంపతులు విచ్చేసి స్వామి ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాము. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సింగ్ చేతుల మీదుగా అరుదైన అవార్డును అందుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించిన ఢిల్లీ ఎర్రకోట వేదికపైన కేంద్ర పంచాయతీ శాఖ మంత్రి సింగ్ చేతుల మీదుగా తెనాలి మండలం నందివేలు గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రజలకు అందించిన మెరుగైన సేవలకు గాను తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ సోమవారం గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. తెనాలి మండల తహసీల్దార్గా ఉద్యోగ బాధ్యతల్లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం అందుకున్నారు. గుంటూరు పేరెడ్ గ్రౌండ్స్ నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తహసీల్దార్తో పాటు పలువురు సిబ్బంది ప్రశంసా పత్రం అందుకున్నారు. ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం అందుకోవడం సంతోషంగా ఉందని, తనపై మరింత బాధ్యత పెరిగిందన్న భావనను తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని చాటు గణతంత్ర దినోత్సవాన్ని చినరావూరు పార్క్ వాకర్ సొసైటీ కార్యవర్గం సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. స్థానిక చినరావూరు పార్క్ ప్రాంగణంలో సోమవారం పార్క్ వాకర్ సొసైటీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సేవా కార్యక్రమాలు జోడించారు. తొలుత జాతీయ జెండాను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీన శంకర్ ఆవిష్కరించగా జాతీయ గీతాలు ఆలపించి జెండా వందనం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా సమాజంలో వెనుకబడిన వర్గాలకు లభించిన అవకాశాలను కేసీన శంకరరావు వివరించారు. అనంతరం వాకర్ సొసైటీ అధ్యక్షులు 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సొసైటీలోని కొందరు సభ్యుల వితరణతో 200 మందికి దుప్పట్ల పంపిణీ చేశారు. కార్యక్రమం జొన్నాదుల నరసింహారావు, బూరెల నరసింహారావు, అక్కల వెంకటేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, గంజి ప్రభాకరరావు, ఈఎల్వి అప్పారావు, బివి పురుషోత్తమ్ తదితర సభ్యులు పాల్గొన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే అని మనం అందరం కూడా పిలుచుకునే మహా పండగలాగా ఇది జరుపుకుంటాం. ఈ సందర్భంగా మా చినరావూరు పార్కు అసోసియేషన్ తరఫున మనం 200 మందికి దుప్పట్లు పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు పేద ప్రజలందరికీ కూడా దుప్పట్ల పంపిణీ పెట్టాం. ఆ దుప్పట్లు కార్యక్రమానికి పెద్దలందరిని కూడా పిలుచుకొని ఈ దుప్పట్ల కార్యక్రమానికి చేస్తానికి మేమందరం కూడా వాకర్ అసోసియేషన్ తరఫున ఈ ప్రోగ్రాం జరుపుతున్నాం. అట్లాగే ప్రతి నెల కూడా షుగర్ కానీ, బీబీ కానీ, ఆర్ట్ కానీ ఇవన్నీ కూడా ప్రతి నెల లాస్ట్ ఆదివారం రోజున చినరావూరు పార్కులో అసోసియేషన్ తరఫున పరీక్షలు జరుపుతానికి కూడా మేము ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదటి లిఖితపూర్వకమైనటువంటి దేశము మరియు రాజ్యాంగం అమెరికా అయితే, ఆ తర్వాత కాలంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కూడా లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం, ఆ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తారీఖున అమలు జరిగేటట్టుగా మన కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. రాజ్యాంగంలో ఏ అంశాలు అయితే ఉన్నాయో, శాసన నిర్మాణ వ్యవస్థ ఎలా పనిచేయాలి, కార్యనిర్వాహక వర్గం ఎలా పనిచేయాలి, న్యాయ వ్యవస్థ ఎలా పనిచేయాలి, ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉండాలి, న్యాయ సూత్రాలు ఎలా ఉండాలి అన్నీ కూడా రాజ్యాంగంలో లిఖించబడ్డాయి.
ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ భారతదేశంలో సంపదను సృష్టించడానికి అన్ని వనరులు ఉన్నాయి, కానీ దేశ సంపదని పెంచడానికి ప్రభుత్వాలు కూడా సరైనటువంటి పందాల ముందుకు రాకపోవటం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు, గొప్పవాడు గొప్పవాడిగానే ఉన్నాడు, కానీ ఈ రోజు వరకు కూడా సరైనటువంటి విధానంలో మరి పరిపాలన కొనసాగించేవాళ్ళు కానీ మరి ఎప్పుడైనా సరే ప్రజల సంక్షేమమే ముందు భాగంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి చిన్నరావూరు మరి సొసైటీ వాకర్స్ అసోసియేషను మరి పెద్దలు చాలామంది సభ్యులంతా ఉన్నారు. దీనిలో దాతృత్వం గలటువంటి సభ్యులందరూ కూడా ఉండి ఈ సంస్థని మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత వసంతోత్సవాల్లో భాగంగా తెనాలి పట్టణంలో పలుచోట్ల నిర్వహిస్తున్న హిందూ సమ్మేళన కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. పగడకోటయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం రాత్రి చంద్రావూరు జగడగొండపాలెం బస్తీల హిందూ సమ్మేళన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ముఖ్యులు అవ్వారు శ్రీనివాసరావు, హనుమత్ ప్రసాద్ తదితర మిత్రులు కార్యక్రమ ఆవశ్యకత వివరించారు. పర్యావరణం, పౌర హక్కుల గురించి విశ్లేషించారు. గడప లోపల కులం, గడప దాటితే హిందువులు అనే నినాదం విధానంగా చేసుకోవాలని అన్నారు. సమ్మేళనంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముఖ్యులు గౌరవనీయులు అవ్వారు శ్రీనివాస్ గారు, ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంబంధించినటువంటి పెద్ద ప్రాంత ముఖ్యులు రాజేంద్ర గారు, కలగా శ్రీనివాస్ గారు పాల్గొని హిందూ సమాజానికి మంచి సందేశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇటువంటి సమ్మేళనాలను 100 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో సుమారుగా 1,00,000 ప్రదేశాల్లో ఈ హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాము. ఆ 1,00,000 సమ్మేళనాల్లో భాగంగానే ఇప్పటి వరకు మన తెనాలి పట్టణంలో 6 సమ్మేళనాలు నిర్వహించాము. ఇది 7వ సమ్మేళనము. తెనాలి చెంచుపేటలోని యాంబియంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. యాంబియంట్ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఇర్షాద్ పర్యవేక్షణలు నిర్వహించిన ఈ వేడుకల్లో డాక్టర్ ఉప్పలపు పావని ప్రియాంక ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి గౌరవవందనం చేశారు. విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ ఇర్షాద్ మాట్లాడుతూ మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి భారత రాజ్యాంగబద్ధమైన జీవనం గడపాలని అన్నారు. యాంబియంట్ పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ఇర్షాద్ పర్యవేక్షణలు నిర్వహించిన వేడుకల్లో డాక్టర్ ఉప్పలపు పావని ప్రియాంక ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి గౌరవవందనం చేశారు. విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ ఇర్షాద్ మాట్లాడుతూ మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి రాజ్యాంగబద్ధమైన జీవనం గడపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Today we will discuss about good habits, okay? Now stand up one by one and say good habits. Wake up early in the morning. Brush your teeth daily. Wear clean clothes. Take a bath daily. Comb your hair neatly. హక్కులేంటి, వాట్ ఆర్ యువర్ రైట్స్ అండ్ వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నీ బాధ్యతలు ఏంటి అనేది తెలియజేసేదే మన కాన్స్టిట్యూషన్. ఎప్పుడైనా సరే మనకి మనని చేపట్టుకుని నడిపించే వాళ్ళు ఒకరు ఎప్పుడు జీవితంలో కావాలి. చిన్నప్పుడు తల్లి, తండ్రి, తర్వాత గురువు. తల్లి, తండ్రి, గురువు, తర్వాత దైవం. సో మీరు ఇవాళ ఎప్పుడైనా సరే ఫస్ట్ గైడెన్స్ ఫ్రమ్ యువర్ మదర్, తర్వాత ఫ్రమ్ యువర్ టీచర్స్. ఇందాక మీ టీచర్ గారు, మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు, మీ కరెస్పాండెంట్ గారు ఏమని, దైవం తర్వాత నెక్స్ట్ మీరు దండం పెట్టేది డాక్టర్సే. అందుకన్నా ముందు మీరు నేర్చుకోవాల్సింది ఎలా బ్రతకాలి అనేది నేర్చుకోవాల్సింది మీ టీచర్స్ దగ్గర. ఇవాళ మీకు ఈ స్కూల్లో మీకు ఇంత గొప్ప గైడెన్స్ దొరికినందుకు యూ షుడ్ ఆల్ ఫీల్ లక్కీ. యాక్చువల్లీ యూ షుడ్ సెలబ్రేట్ దట్ ఫస్ట్. పట్టణ భారతీయ జనతా పార్టీ 3వ మండలం వెస్ట్ అధ్యక్షులు ఎర్రంరాజు సందీప్ రాజు ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవనాయుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అనంతాచార్యులు, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు, 3వ మండల జనరల్ సెక్రటరీ యోగానంద్, హిందూ చైతన్య వేదిక తెనాలి ఉపాధ్యక్షుడు పొట్టి మూర్తి శ్రీనివాస్, బీజేపీ స్టేట్ మహిళా కౌన్సిల్ మెంబర్ బిట్ర కనకదుర్గ, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లపురాజు కనకదుర్గ, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శాఖమూరి శంకర్, 2వ మండలం అధ్యక్షుడు గొల్లా దేవరాజు, శిఖ రవీంద్ర, దుద్దుకూరు హనుమంతురావు, దూరు వీరయ్య, దొళ్ళ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 1950 జనవరి 26వ తేదీన 10 గంటల 18 నిమిషాలకి మన
రాజ్యాంగాన్ని ఆమోదించడం కూడా జరిగింది. మరి ఆ రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా మతానికి, వర్గానికి, ధనిక, పేద అనేది తారతమ్యం లేకుండా అందరూ మంచిగా ఒకే కుటుంబంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ భారతీయులు అనేటటువంటి సదుద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించి ఎంతో నేర్పుతోటి ఈ రాజ్యాంగాన్ని కూడా రచించడం జరిగింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగ రక్షణ దినోత్సవంగా జరుపుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఉందని తెనాలి రజిక చెరువు సమీపంలోని అంబేద్కర్ సెంటర్ నందు సోమవారం నిర్వహించిన 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు దళిత సంఘాల నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్థానిక రజిక చెరువు సమీపంలోని అంబేద్కర్ సెంటర్లో సోమవారం సాయంత్రం దళిత సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యాంగ రక్షణ దినంగా రిపబ్లిక్ డేని జరుపుకోవాల్సిన అవసరాన్ని నాయకులు వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని రాజ్యాంగం రక్షించుకునే రోజుగా జరుపుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ప్రజా సంఘాలు ఆ దిశగా సంఘటితం కావాలన్న భావనను దళిత సంఘాలు వ్యక్తం చేశాయి. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పిడి విద్యాసాగర్, బుజ్జిస్ సొసైటీ కార్యదర్శి ఎండ్రపాటి అశోక్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, కారుమంచి భగత్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం వెల్లటూరు ఉత్తర సంఘం కోటిపల్లిలో ఏర్పాటు చేసిన స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విగ్రహావిష్కరణానంతరం పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటు సభ్యునిగా వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించడంతో పాటు దేశ ఉప ప్రధానిగా బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువులేనివన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు తమంతా కృషి చేయాలని ఆనందబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు వేములపల్లి రవికిరణ్, వెలటూరి చిన్నబాబు, జ్ఞాన భగవాన్, సంఘ పెద్దలు, సంఘస్థులు, బాబు జగజ్జీవన్ రామ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక సుదినం భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధిస్తే స్వాతంత్రానంతరం మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని మనం తయారు చేసుకొని 1949 జనవరి 26న సర్వసత్తాక రాజ్యంగా గణతంత్ర రాజ్యంగా ఏర్పడినటువంటి రోజు ఈ రిపబ్లిక్ డే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆ రాజ్యాంగం ద్వారా మనందరికీ ముఖ్యంగా నిమ్న వర్గాలకి, బడుగు వర్గాలకి రాజ్యాంగంలో అందించినటువంటి హక్కుల్ని నిరంతరాయంగా రక్షణ కల్పిస్తూ పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. వివిధ శాఖలకి కేంద్ర మంత్రిగా, కార్మిక మంత్రిగా, రైల్వే మంత్రిగా, అగ్రికల్చరల్ మినిస్టర్గా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, అన్ని శాఖలకి రక్షణ మంత్రిగా, ఏ శాఖ ఇచ్చినా కూడా తనదైన ముద్ర ఆ శాఖలో చూపించినటువంటి గొప్ప వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. దళితుడంటే ఏదో చిన్న చిన్న శాఖలు కాదు, భారత రక్షణ శాఖ మంత్రిగా ఇస్తే యుద్ధాలను ఫేస్ చేసి భారతదేశాన్ని రక్షించాడు. అగ్రికల్చర్ మినిస్టర్గా బాధ్యతలు అప్పచెప్తే అక్కడ ఒక విప్లవం, అగ్రికల్చర్ సంబంధించి బ్రహ్మాండమైనటువంటి మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చి అగ్రికల్చర్ని ముందు నడిపించాడు. కేవలం దళితుడనే సాగుతో ఆయన్ని ప్రధానమంత్రి కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు అడ్డుకున్నటువంటి పరిస్థితి చాలా విచారకరం. లేకపోతే మొట్టమొదటి దళిత ప్రధానమంత్రి భారతదేశానికి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఉండేవాడు. ఆ రోజు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ కుట్రల ఫలితంగా ఆయన ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి మీరందరూ సంవత్సరంన్నర కాలం నుంచి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు అంత సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. మరి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేయటమే కాదు, బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాల్ని పుణికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. దేశ ఉప ప్రధానిగా చేసిన జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలతో ముందుకెళ్తూ వారి కాంస విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు ప్రజానీకానికి ఉపాధితో పాటు మంచి బాటలో నడవమని సందేశం ఇచ్చారు. వారి కుమార్తె లోక్సభకి మీరా కుమార్ గారు స్పీకర్గా కూడా పనిచేశారు. వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ ఈ భారతదేశ మొట్టమొదటి
మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎవరూ చేయనన్ని శాఖల్లో మంత్రిగా పనిచేసి ఈ దేశ అభివృద్ధిలో, ముఖ్యంగా దళిత జాతి అభివృద్ధిలో ఆయన తనదైన ముద్ర వేశారు. దాని కారణంగానే ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలైనా కూడా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాడు అనడానికే ఈ విధంగా విగ్రహం ఆవిష్కరించుకోవడం ఈ గ్రామంలో జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫ్యామిలీ ఫిజిషియన్ గా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ వడ్లమూడి సీతారామమ్మ స్మారక బంగారు పథకాన్ని స్పెయిన్ సర్జన్ డాక్టర్ జె నరేష్ బాబుకు ఐఎంఏ కార్యవర్గం ప్రదానం చేశారు. స్థానిక బోస్ రోడ్డులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సమావేశంలో డాక్టర్ వడ్లమూడి సీతారామమ్మ స్మారక గోల్డ్ మెడల్ ను గుంటూరుకు చెందిన మల్లికా స్పెయిన్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ జె నరేష్ బాబుకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ బాబు సయాటికా, వెన్నెముక వ్యాధులు అనే అంశంపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్యాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ కార్యవర్గం డాక్టర్ జి రవిశంకర్, డాక్టర్ జి కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ టి రాకేష్, అన్నారి డాక్టర్ ఆర్ బాబు, వడ్లమూడి తదితర ఐఎంఏ డాక్టర్ల బృందం పాల్గొన్నారు. Equal number of evidences and equal number of myths and facts. So we need to have some little bit of clarifications. What is now the evidence based, which is being currently practiced across the globe. So I take this opportunity to go through a few of the insights and try to make it very simple and interactive, and if possible I try to make it light in a lighter tone rather than a academic tone. మన తెనాలి ఐఎంఏ హాల్ నందు డాక్టర్ సీతారామమ్మ వడ్లమూడి వారి జ్ఞాపకార్థం ఒక ఎండోన్మెంట్ మెమోరియల్ గోల్డ్ మెడల్ లెక్చర్ని డాక్టర్ నరేష్ బాబు గారికి ఇచ్చి వారి ద్వారా ఒక లెక్చర్ ఇప్పించుకుందామని తెనాలి ఐఎంఏ ఎగ్జిక్యూటివ్ డిసైడ్ చేసింది. దానికి నరేష్ బాబు గారు మంచి టాపిక్ తోటి బ్యాక్ పెయిన్ అంటే సయాటికా, స్పైన్కి సంబంధించి అన్ని ఏజెస్లో అందరూ సఫర్ అయ్యే టాపిక్ తీసుకొని ఈరోజు మనం తెనాలిలో ఐఎంఏ హాల్ నందు డాక్టర్ గారి ద్వారా లెక్చరు ఇప్పించుకోవడం జరిగింది. చాలా మంచి అవగాహన కార్యక్రమం. దీనివలన అందరు డాక్టర్సు బాగా నాలెడ్జ్ బ్యాక్ పెయిన్ మీద జనరల్ టాపిక్ కాబట్టి అందరికీ ఉపయోగపడే టాపిక్ కాబట్టి డాక్టర్ జె నరేష్ బాబు గారు దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. డాక్టర్ జె నరేష్ బాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన ఫస్ట్ స్పైన్ సర్జన్ మన ఆంధ్ర తెలంగాణ రెండు జాయింట్ దానిలో ఫెలోషిప్ సాధించి ఆయన నెంబర్ 1గా ఉండి అన్నిట్లో చాలా ప్రసిద్ధిగాంచి స్పైన్ సర్జన్ సీనియర్ మోస్ట్ అయ్యి ఆయనకి మా ఐఎంఏ తరఫున ఆహ్వానం చేసి ఈ గోల్డ్ మెడల్ ఒరేషన్ ఆయనకి అందించాలని అనుకున్నాము. దానికి ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి డెలివర్ చేయడానికి లెక్చర్ వచ్చారు. ఆమె సీతారామన్ గారు కూడా అమెరికాలో ఆమె చాలా సేవలు అందించారు. ఆమె ఫిజిషియన్గా, ఫ్యామిలీ ఫిజిషియన్గా ఉండి సీనియర్ మోస్ట్ చాలా అన్ని సేవలు అందించారు. శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవాల భాగంగా స్వామివారు అమ్మవారు కీలుగుర్ర వాహనపై శాస్త్ర దివిటీల ఉత్సవ కార్యక్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక షరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావనాఋషి స్వామి ఆలయం నుండి ఆదివారం రాత్రి కీలుగుర్రం దివిటీల నగరోత్సవం విశేషంగా నిర్వహించారు. పద్మశాలి సంఘీయులు సహస్ర దివిటీలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. పలు కూడళ్లను కలుపుకుంటూ కొనసాగిన దివిటీల ప్రదర్శనలో కార్యక్రమంలో పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు జొన్నాదుల మహేష్, సంఘ అధ్యక్షుడు తిరువీధుల సాంబశివరావు, ఆలయ పాలక మండలి చైర్మన్ చిన్నం హరిగోపాల్, ప్రధాన కార్యదర్శి పంచుమూర్తి భాస్కర్, కమిటీ సభ్యులు జొన్నాదుల మదన్మోహన్, ఆకురతి శ్రీనివాసరావు, తాడిపత్రి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, ఆలూరి శ్రీనివాసరావు తదితర పద్మశాలి సంఘీయులు పాల్గొన్నారు. స్వామివారిని కీలుగుర్రంపై స్వామివారిని అమ్మవారిని ఊరేగింపు బయలుదేరుతూ ఉంది. సహస్ర దివిటీల ఉత్సవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘీయులందరూ కూడా కాగడాలు చేతపూని ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం తెనాలి పురవీధులలో అన్ని చోట్ల కూడా స్వామివారికి నివేదనలు, ప్రసాదాలు చెల్లిస్తారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి బౌద్ధ సంఘీయులు అందరూ కూడా పాల్గొని స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. వారందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఉండగలవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనాస్వామి కళ్యాణోత్సవంలో భాగంగా ఉదయం వసంతోత్సవం జరిగింది. ఇప్పుడు సహస్ర దివిటీ ఉత్సవం కీలుగుర్రంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. కావున సంఘీయులందరికీ కార్యక్రమాన్ని దిగ్విజయం కోసం కోరటమైంది. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఎస్ఐఎస్ వెంకట్రవి జెండా వందన కార్యక్రమం చేశారు. తదుపరి స్వాతంత్ర సమరయోధుడు గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టెంకాయలు కొట్టారు. విద్యార్థులకు బిస్కెట్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ రైటర్ శ్రీనివాసరావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, జనసేన నాయకులు కాజా భాస్కరరావు, ఎద్దు శివమణి, గరిక సీను, బొజ్జ బాలియాదవ్, పోలీస్ సిబ్బంది శ్రీనివాసరావు, ప్రసాద్, సాంబయ్య, లోకేష్, విశ్వేశ్వరరావు, సతీష్, సైదా షేక్, సర్ఫుద్దీన్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రవి నరసింహారావు మాట్లాడారు. అంబేద్కర్ గారు ఒక ముసాయిదా కమిటీ ఇన్ఛార్జిగా ఉండి ఆయన చాలా కష్టాలు పడి మన దేశంలో చాలా పేదరికం నుంచి వచ్చి అప్పుడు దళితులు అనే ఒక చాలా అంటరానితనం అని చాలా సమాజంలో చాలా పేరుకుపోయిన ఆ టైంలో కూడా అదన్నిటిని బయటికి ఛేదించుకొని వచ్చి మన దేశంలో ఫస్ట్ న్యాయశాఖ మంత్రిగా చేసి తర్వాత ఆయన అనేక పార్టీలు స్థాపించాడు. తర్వాత ఆయన సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి మీరు అందరూ చదవాలి, ఓకేనా? చదివి వాటిలో మనం ఆయన ఏదైతే చెప్పారో దాన్ని మనం పాటించేదానికి ట్రై చేయాలి. ఏదైతే మనం ఈ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నామో ఆ ఆవరణను గుర్తు చేసుకొని ఆ అధికారుల్ని, ఆ కానిస్టేబుల్స్ని, ఆ సిబ్బందిని మన ఎస్ఐ వెంకట్రావు గారిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా బాధ్యత గల పౌరులుగా నైతిక నిబద్ధతతో స్వేచ్ఛ, స్వతంత్రాల, సౌభ్రాతృత్వాలకి, సమాజానికి ఎటువంటి చెడు జరగకుండా వారితో పాటు మనం కూడా పయనించి వారి యొక్క జీవితాన్ని, మన పోలీస్ సిబ్బంది మరియు మిలిటరీ సిబ్బంది యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఒక బాధ్యత గల పౌరులుగా మేము ఈ దేశంలో పౌరులుగా బతుకుతామని, అలానే జీవిస్తామని మన ఎస్ఐ వెంకట్రావు గారికి మరియు సిబ్బంది గారికి కూడా మా యొక్క నిర్ణయాన్ని తెలుపుతూ మండల కేంద్రమైన దుగ్గిరాల్లోని రైలుపేట నందు గల బోస్బొమ్మ సెంటర్ వద్ద 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన బూస ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐఎస్ వెంకట్రవి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు, స్వీట్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గుడూరు వెంకట్రావు, మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడప వెంకట్రావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగల జోగేంద్ర ప్రసాద్, కోనంగి కృష్ణ, బి ఎల్లేశ్వరరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన మండలంలో కాదు, మన కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ కూడా ఇంత ఇంట్రెస్ట్గా నేను 2-3 పోలీస్ స్టేషన్లు చేశాను. ఇప్పటివరకు ఇలా వీళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకొని ఇంత నీట్గా చూడండి, మొత్తం కలర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ మన నేతాజీ గారిది ఆయన గుర్తించడం అనేది అంత ఆషామాషి కాదు. అంబేద్కర్ గారు, గాంధీజీ గారు అందరూ మనం ప్రతి చోట మనం చూస్తాం. కానీ నేతాజీ గారిని వీళ్ళు మెయిన్ సెంటర్లో పెట్టి బోస్బొమ్మ సెంటర్ అని, మన రైల్పేట్ సెంటర్ అని పేరు రావడం, దీన్ని మెయింటైన్ చేయడం, మన ప్రసాద్ గారు ఇక్కడే పక్కనే ఉండి మొత్తం దీన్ని ఒకరి తర్వాత ఒకరు చూసుకోవడం. స్వాతంత్ర్యానికి ఈరోజు పూర్తిగా అంటే సంపూర్ణ స్వతంత్రం అంటే ఒక కాన్స్టెన్సీగా అన్ని మొత్తం టోటల్గా ఒక నిర్మాణాత్మకమైన భారతదేశానికి ఒక రూపం తీసుకొచ్చిన రోజు ఈరోజు. అందుకనే మనకి ఈరోజు ఈ పూర్తిగా ఈరోజు మాట్లాడుకుంటామంటే వాక్ స్వాతంత్రం కూడా వచ్చింది. మన స్వతంత్రం సాధించిన మన పెద్దలు అసూలు బాసిన వారి ఆత్మలకు మనం శాంతి చేకూర్చాలి, వాళ్ళ ఆశయ సాధనకు మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక మంచి లక్ష్యంతో ఇటువంటి జనవరి 26, ఆగస్టు 15 ఇటువంటి మంచి వాళ్ళను గుర్తుంచుకోవాల్సిన అవసరం మనందరికీ ఎంతైనా ఉంది. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీపీ షేక్ జబీన్, అధికారులు, మండల నాయకులు హాజరై కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదుపరి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి టెంకాయలు కొట్టారు. తదుపరి విద్యార్థులకు చాక్లెట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ జెండాను ఆవిష్కరించారు. గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏవో వి చంద్రమోహన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశవనేని శ్రీనిత, జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గుడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మాజీ ఎంపీపీ వెనుగల శ్రీ కృష్ణప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు చిలువూరు మరియ రోజమ్మ, మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి, సొసైటీ సభ్యులు పఠాన్ జున్నూ ఖాన్, జనసేన నాయకులు ఎద్దు శివమణి, కాజా భాస్కర్రావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, కేశవనేని వాసుబాబు, పంచాయతీ కార్యదర్శి తెనాలి మురళీకృష్ణ, పసుపులేటి రవి యాదవ్, వాసిరెడ్డి వినోద్, నక్కా చిరంజీవి, బొజ్జ బాలు యాదవ్, గరికా శ్రీను, పసుపులేటి వరదరాజులు, మహాలక్ష్మి, సర్వేరు గోపాలరావు, ఏఎన్ఓ పివి సూర్యనారాయణ, ఆర్ఐకే మల్లేశ్వరి, విఆర్ఓలు బాబురావు, అనిల్ వర్మ, కిషోర్, ప్రవీణ్, రాజశేఖర్, ప్రభాకర్, డీలర్లు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం.
జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజు భారతీయులందరూ ఒక పండుగలాగా జరుపుకుంటారు. మనందరికీ స్వేచ్ఛ, సమానత్వం కలిగిందంటే భారత రాజ్యాంగం వల్లనే. ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేయడం వల్లనే మనకు స్వతంత్రం లభించింది. మనం ఎప్పుడు మన దేశాన్ని గౌరవించుకోవాలి. జై హింద్. దేశం యొక్క సమగ్రత, సమానత్వం, స్వేచ్ఛని ప్రసాదించిన రోజుని ప్రజలందరూ కూడా రిపబ్లిక్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన అధికారులు, నాయకులు, అలాగే పాత్రికేయులు, విద్యార్థులు అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకరు రాజ్యాంగాన్ని, మనకి ఇచ్చిన హక్కుల్ని కాపాడుకుంటూ మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యతని వెలిగి భారతదేశం యొక్క సమగ్రతని కాపాడాలని కోరుకుంటూ, ఈ ఏదైతే స్వాతంత్రం ఉందో స్వాతంత్రం గురించి తెలియదు, ఈ రాజ్యాంగం గురించి తెలియదు. ఏదైతే మనం జీవిస్తున్నామో మనం హక్కుగా అనుకుంటున్నామో, కానీ అది మనకు చాలా మంది వాళ్ళ ప్రాణ త్యాగం చేస్తే గానీ ఈ హక్కులు అనేవి మనకి రాలేదు. పెళ్లి ఆరంభించాలి. తర్వాత టీవీలు ఇలాగ అడిక్ట్ అయిపోయి మన నిజమైన బాధ్యతలు ఏంటి అనేది మర్చిపోతున్నారు. మనస్పర్ధలకి లోనయ్యి చాలా పెద్ద పెద్ద అఘాయిత్యాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనం చేస్తే మన ఫ్యామిలీ, మనకంటూ జీవించే మన తల్లిదండ్రుల్ని మనము గౌరవించకపోవడం అంటే ప్రజెంట్ మనం ఏమీ ప్రాణత్యాగాలు చేయక్కర్లేదు, మనము ఎవరో గురించి పోరాటం చేయక్కర్లా. మనం నిజంగా మన కరెక్ట్గా మన జీవితంలో డిసిప్లైన్డ్గా మనం బతికితే చాలు. మనకి 1947 స్వాతంత్రం వచ్చినప్పటికీ 1950లో ఏ రోజైతే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో ఆ రోజున మనం ఈ రిపబ్లిక్ డే నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ 77 సంవత్సరాలు మనకి పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన దేశాన్ని కాపలా కాస్తున్న సైనికులకి, ముందుకు తీసుకెళ్తున్న శాస్త్రవేత్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేయచ్చు. అలా హక్కుల కోసం పోరాటం కాకుండా మన బాధ్యతలు గుర్తిరిగి ప్రవర్తించినట్లయితే మన దేశాన్ని అగ్రభాగాన్ని ఉంచడానికి అవకాశం ఉంటుందని తెలియజేయచ్చు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. త్యాగం సాధించిన స్వేచ్ఛ, స్వాతంత్ర ఫలాలను ప్రజలందరికీ చేరువ చేసిన ఘనమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం. మంత్రి నాదెళ్ల మనోహర్. 77వ గణతంత్ర దినోత్సవ వేళ ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకానికి అధికారుల నుండి లభించిన ఘనమైన సెల్యూట్. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.